హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది. తెలంగాణ గెలిచిన వ్యక్తిని కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలల పైన అవుతుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి 2,500 అయితే ఇస్తామని చెప్పారు. ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈ పథకం హామీ ఇచ్చి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకం అమలు చేయబోతుంది. కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చుండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభాలు చెప్పారు. మొత్తానికైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ అధికారికి వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు ప్రజల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. కాబట్టి దసరా నుంచి మనకైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు. కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మనకైతే అధికారులే మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ ఆదాయ ధృవీకరణ పత్రం, మీ కుల ధృవీకరణ పత్రం, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్, ఈ పత్రాలు అయితే ఇవ్వండి. ఇంకేమొద్దు. మనైతే ప్రతి ఇంటికి అయితే అక్టోబర్ 3వ తేదీ నుంచి వచ్చి మీ పత్రాలు అయితే పరిశీలిస్తారు. మీరైతే అర్హత ఉంటే లిస్టులో పేరు రాస్తారు, అనర్హత ఉంటే లిస్టులో పేరు రాయారు. కాబట్టి వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళల యజమాని అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలట్ ప్రాజెక్టు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ స్కీమ్స్ డేటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ, బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు సమాచారం తీసుకోవద్దు. పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీసుల ఆదేశం. చూడొచ్చు, మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే మనకైతే మహిళల యజమానిగా మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. దీంట్లో రేషన్, హెల్త్, ఇతర స్కీమ్స్ అన్నింటినీ ఒకే కార్డు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మనకైతే అక్టోబర్ 3 నుంచి అయితే 238 చోట్ల మనకైతే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మనకైతే అధికారులు ఇంటి దగ్గరికి అయితే వచ్చి పరిశీలిస్తారు. కాబట్టి ఆ టైంలోనే మనకైతే మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఈ పత్రాలు కూడా మనకైతే అర్హత ఉన్నారో లేదో చెక్ చేస్తారు. ఒకసారి కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. గ్రామాల్లోనే సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటాము. చూడొచ్చు, మనకైతే గ్రామాలలో సభ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామని చెప్తున్నారు. అక్టోబర్ 1వ వారం నుంచి కొత్త రేషన్, హెల్త్ కార్డులు అయితే జారీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు మీ ఇంటి దగ్గర అయితే వస్తే ఆ పత్రాలు అయితే అడుగుతారు. ఆ పత్రాలు ఇవ్వండి. మీరు అర్హత ఉంటే లిస్టులో పేరు రాస్తారు, అర్హత లేకుంటే లిస్టులో నుంచి పేరు తీసేస్తారు. మనకైతే అక్టోబర్ 3 నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ఒక మహాలక్ష్మి పథకమే కాదు, అన్ని పథకాలు అయితే అక్టోబర్ 3 నుంచి ప్రారంభించబోతున్నారు. ఇటు కొత్త రేషన్ కార్డుతో పాటు మనకైతే అన్ని కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది గమనించాలి. కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి. ఈ పత్రాలు రెడీ చేసుకోండి. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పత్రాలు అయితే చూపించండి. మనకైతే దసరా నుంచి ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళ ఖాతాలో 2,500 అయితే జమ చేస్తారు. కాబట్టి ఇది గమనించాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.